హాయ్ హలో అందరికీ. తాజ్మహల్ని చూడడం పూర్తయిన వెంటనే ఇంకా బయలుదేరి ఆగ్రా కోటను చూడడానికి వచ్చాం. ఆగ్రా కోట చూడడానికి ముందే లైట్గా వెజ్ ఫ్రైడ్ రైస్ అక్కడ ఉన్నటువంటి దాంట్లో రైస్ ఐటమ్ తిని చాలా రోజులు అయిందని చెప్పి వెజ్ ఫ్రైడ్ రైస్ తినేసాం. తినేసిన వెంటనే మా దగ్గర ఆల్రెడీ ఆన్లైన్లో తీసుకుంటే 50 రూపీస్ టికెట్ ఉంది కాబట్టి ఇంకా లగేజ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి లగేజ్ క్లాక్ రూమ్లో పెట్టేసి అక్కడి నుంచి ముందుకు వెళ్తున్నాము. 2.2 ఎకరాస్ పైన ఉన్నటువంటి ఈ ఆగ్రా కోటను చూడడానికి చాలామంది వస్తుంటారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ప్లేస్లో ఇది కూడా ఒకటి. ఆగ్రా కోట మీరు ఇప్పుడు చూస్తున్నారు ఎంత పెద్దగా ఉందంటే చాలా పెద్దగా ఉంది. అప్పుడు మొఘల్ చక్రవర్తులు అయినటువంటి బాబర్, హుమయూన్, అక్బర్, షాజహాన్, ఔరంగజేబ్ వీళ్ళంతా ఆగ్రాని పరిపాలించారు. మీరు చూస్తున్నారు ఆగ్రా కోట అనేది 2.5 ఎకర్స్ పైన ఉంది. మనం మొత్తం కోటను చూడడానికి వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు, జస్ట్ 25% మాత్రమే చూసాము. అంత పెద్ద కోట. అక్బర్ గారు నిర్మించినటువంటి ఈ కోట చూడడానికి మనకు 2 కళ్ళు సరిపోవు, అంత పెద్దగా, అంత చాలా అందంగా సుందరంగా అలంకరించారు. ఈ కోటకు ముందర చూస్తున్నట్లయితే పెద్ద పెద్ద కాలువ లాంటి నిర్మాణాలు ఉంటాయి. అవి ఎందుకంటే అక్కడ నీటిని వదిలేవారంట. నీటిని వదిలి అందులో మొసళ్ళను వదిలేవారు. అప్పుడు రాజులు వాళ్ళ పరిపాలన వెరైటీగా ఉంటుంది కాబట్టి అక్కడ మొసళ్ళు నీటిని వదిలేసేవాళ్ళు అనమాట, లోపలికి ఎవరు రాకుండా. అలాగే ఇక్కడ మనం వెళ్ళే దారిలో కూడా వెళ్ళే వే ఆఫ్ రూట్ వచ్చేసి ఫ్లోటింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా లోపలికి వచ్చినా కూడా ఇక్కడ అన్ని దిక్కులా ఎటువంటి శత్రువులు కానీ ఎవరు లోపలికి రాకుండా ఉండే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ చేసి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా లోపలికి వచ్చినా కూడా వీళ్ళ సైడ్ గోడల్లో నుంచి హోల్ ఉంటుంది అనమాట, సైడ్లో చిన్న చిన్నగా. ఆ గోడల నుంచి వేడి నూనెను దాన్ని వదిలేవారంట. అలాగే ఫ్లోటింగ్లో ఉన్న దాని వల్ల పై నుంచి మందుగుండు సామాగ్రి అటువంటి వదిలి కిందన ఉన్న వాళ్ళు ఎప్పటికీ పైకి రాకుండా కిందనే బాంబులు వేసి వాళ్ళని పైకి రానికుండా అడ్డుకోవడానికి ఈ నిర్మాణాన్ని ఇలా నిర్మించారు అక్బర్ గారు. ఈ ఆగ్రా కోట నిర్మించిన అక్బర్ గారు అయినప్పటికీ దాన్ని తదుపరి ఆగ్రా కోట యొక్క మరమ్మతుల్ని మనకు సికిందర్ లోడి గారు చేయించారు. మొఘల్ చక్రవర్తులు మొదటి పానిపట్టు యుద్ధం తర్వాత ఆగ్రాను పరిపాలించడానికి ఇక్కడి నుంచే మొఘల్ చక్రవర్తులు అంతా ఉండి ఇక్కడి నుంచే భారతదేశాన్ని పరిపాలించేవారు. మనకు ప్రసిద్ధిగాంచినటువంటి కోహినూర్ డైమండ్ కూడా వాళ్ళకి ఇక్కడే దొరికిందనేది ఇక్కడ చెప్తున్నటువంటి విషయం అనమాట. ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ ఇంకా చాలా అంటే చాలా చూడవలసినవి ఉంటాయన్నమాట. కానీ లోపలికి అలో చేయరు, కొన్ని చోట్లకు మాత్రమే మనకు అలో ఉంటుంది. అక్కడికి వెళ్ళేసి మనం చూసుకొని ఫోటోగ్రాఫ్స్ తీసుకొని రావచ్చు. ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు విజిటర్స్ వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి స్టోన్స్ అవన్నీ తీసుకెళ్ళిపోయేవారంట. అందుకే కొన్ని చోట్లకి మనుషులు ఈ ఆగ్రా కోటని లాల్ ఖిల్లా అని కూడా అంటారు. యునెస్కో ప్రపంచ వారసత్వంగా కూడా దీన్ని ప్రకటించింది. మనకి ఇక్కడంటే అక్బర్ గారు నిర్మించినటువంటి ఆగ్రా కోట అని లాల్ ఖిల్లా అని కూడా అంటారు. అక్బర్ గారు తన కొడుకైనటువంటి జహంగీర్ కోసం కూడా ఒకటి నిర్మించారు, అది జహంగీర్ కోట అంటారు. ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్లో మనం ఓన్లీ 25% మాత్రమే ఆగ్రా కోటను చూడగలము, అండర్ ఆర్మీ కంట్రోల్లో ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే మనకి ఇక్కడ నుంచి చూస్తే మనకి తాజ్మహల్ కూడా కనిపిస్తుంది అంట. తాజ్మహల్ వ్యూ పాయింట్ అని కూడా ఉంటుంది ఇక్కడ. ఇంకోటి ఏంటంటే మనకి తాజ్మహల్ నిర్వహించినట్టు షాజహాన్ గారు ఇక్కడే 8 సంవత్సరాల పాటు వాళ్ళ కొడుకు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రజాధనం అంతా విడివిడిగా ఖర్చు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళ కొడుకు ఆగ్రా కోటలోనే షాజహాన్ గారు కూడా కొన్ని మహల్స్ నిర్మించడం జరిగింది. దానికోసం కూడా మనకి తాజ్మహల్ నిర్మాణంలో వాడినటువంటి మక్రానా వైట్ మార్బుల్స్నే షాజహాన్ గారు ఇక్కడ ఆగ్రా కోటలో నిర్మించినటువంటి వాటికి కూడా వాడడం జరిగింది. మనల్ని అక్కడికి చూడడానికి ఇప్పుడు అలో చేయట్లేదు, ముందు అలో చేస్తుండ్రి. ఇక్కడ చూస్తున్నటువంటి వ్యూ పాయింట్లో మీరు అన్ని చూస్తున్నారు. జహంగీర్ మహల్ షాజహాన్ నిర్మించిన మక్రానా వైట్ మార్బుల్స్తో నిర్మించిన నిర్మాణాలని మీరు ఇప్పుడు చూస్తున్నారు. ఈ ఆగ్రా కోటకు ప్రత్యేకత ఏంటంటే మల్టిపుల్ ప్రొటెక్షన్ వాల్స్ ఉంటాయన్నమాట. మనకి ఎంట్రన్స్లో ఉన్నప్పుడే తెలుస్తుంది. 2 లెవెల్స్ ఆఫ్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఒక దాంట్లో వాటర్ వదిలి మొసళ్ళను వదులుతారు, తర్వాత వచ్చి వైల్డ్ యానిమల్స్ని, పులులు, సింహాలని అలాంటి వాటిని పెట్టుకొని తర్వాత లోపల ఉండేవాళ్ళు అనమాట. ప్రొటెక్షన్ అనేది ఆగ్రా కోటకి చాలా జాగ్రత్తగా బయట నుంచి ఎవరు లోపలికి రాకుండా వాళ్ళ సైన్యం అనేది ప్రొటెక్షన్ ఇస్తూ వాళ్ళ ఆర్మీ కాపాడుతూ ఉండేదన్నమాట. ఇక్కడ ఆగ్రా కోటలో మనకు 2 రకాల ఎంట్రెన్స్లు ఉంటాయి. ఒకటి వచ్చేసి రాయల్ ఫ్యామిలీస్ ఎంట్రీ, ఇంకొకటి వచ్చి ఆర్మీ ఎంట్రీ. మనం ఎంటర్ అయింది రాయల్ ఫ్యామిలీస్ ఎంట్రీ. ఇక్కడ ఓన్లీ 25% చూడొచ్చు అని ఇంతకుముందే చెప్పాను. ఇంకా ఆర్మీ ఎంట్రీలో ఓన్లీ ఆర్మీ వాళ్ళు మాత్రమే వెళ్తుంటారు. ఇక్కడ ప్లేసెస్ మనం చూసుకుంటున్నట్లయితే ఫ్లోటింగ్ ఎంట్రీతో ఉంటాయి, ఎందుకంటే ఎలిఫెంట్స్, హార్సెస్ రావడానికి అనుకూలంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం కోట లోపలికి వెళ్తున్నాం. ఆగ్రా కోట లోపల మనకి రాయల్ ఫ్యామిలీస్ ఎంట్రీస్లో ఎంతవరకు అయితే ఎలిజిబిలిటీ ఉంటుందో అంతవరకు చూడడానికి వెళ్తుంటాము. ఇక్కడ ఏంటంటే చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా అంటే చాలా బాగుందండి. ఇక్కడ ఆగ్రా కోట చూడడానికి దేశ విదేశాల నుంచి అందరూ వచ్చారు. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ స్పాట్లో రాజులు యుద్ధం గెలిచి వచ్చిన తర్వాత అక్కడ నిలబడిన తర్వాత పైన వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళంతా వచ్చేసి పూల వర్షాన్ని కులిపించేవాళ్ళు, పూలతో వాళ్ళకు స్వాగతాన్ని పలికేవారు. అలాగే ఏవైనా ఫెస్టివల్స్ అప్పుడు ఏవైనా కార్యక్రమాలు జరిగేటప్పుడు కింద డ్యాన్సులు, నృత్యాలు చేస్తుంటే పైనుంచి రాజు గారి భార్య ఫ్యామిలీస్ అంతా పైనుంచి చూసేవాళ్ళు అనమాట. మీరు ఇక్కడ గమనించినట్లయితే ఈ వీడియోలో ఇక్కడ ఏ బెడ్రూమ్కే కానీ ఏ హాల్కి కానీ డోర్స్ అనేవి ఉండవు. ఇక్కడ ఓన్లీ కటన్స్ ఉండేవి అనమాట. ఆ కటన్స్ ద్వారా మాత్రమే వాళ్ళు క్లోజ్ చేసుకొని ఉండేవాళ్ళు. డోర్స్ అనేవి పెట్టినలేదు అప్పట్లోనే.
ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనం చూసినట్లయితే సౌత్ ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు కనిపిస్తుంటుంది. చాలా అంటే చాలా బాగుందండి చూడడానికి. ఆగ్రా కోట లోపల వ్యూ మీరు చూస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు జహంగీర్ టబ్. జహంగీర్ టబ్ను జైపూర్ మహారాజు జహంగీర్ పుట్టినప్పుడు దాని నిండా జహంగీర్ టబ్ నిండుగా బంగారము వజ్రాలు తీసుకొచ్చి ప్రజెంట్ చేశాడనమాట. ఈ జహంగీర్ టబ్లోనే జహంగీర్ తన చిన్నతనంలో స్నానం చేసేవాడు కూడా అంటారు. జహంగీర్ టబ్ను మీరు ఇప్పుడు చూస్తున్నారు. జైపూర్ మహారాజ్ గిఫ్ట్ ఇచ్చాడు. ఇక్కడ జహంగీర్ టబ్ అని చెప్పి నేమ్ ప్లేట్ కూడా ఇచ్చేయింటారు. మన దాని చుట్టూ ఒక ఫెన్సింగ్ కూడా ఉంటుంది, మనం దగ్గరికి వెళ్లకుండా. చూస్తున్నారు జహంగీర్ టబ్. అక్కడికి వచ్చినటువంటి పర్యాటకులంతా జహంగీర్ టబ్ చుట్టూ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ ఉంటారు. అది వచ్చి జహంగీర్ మహల్. జహంగీర్ టబ్ లోపల ఏముందా అని చూద్దాం అంటే ఏం లేవు. పైన ఇప్పుడు ఊరికే ఉడతలు ఉన్నాయి. లోపల అయితే వాటర్ హీటర్ ఏం లేదు, నీట్గానే ఉంది. జహంగీర్ టబ్ చాలా బాగుంది చూడడానికి. ఇలా మన చరిత్రలోని ఆధారాలు ఇలా ఆగ్రా కోటలో దొరకడం, అవి మనం చూడడం అనేది నాకైతే చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ వీడియో చూడడం ద్వారా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. జహంగీర్ కోట ఇక్కడ వచ్చేసి చల్లని గాలి. ఇక్కడ ఏంటంటే పక్కన యమునా నది పక్కనే ఉండడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి మహల్ నిర్మాణం ఎలా జరిగిందంటే చల్లని గాలి వచ్చి లోపలికి ఇబ్బంది లేకుండా ఏసీ మాదిరి ఉండడానికి వాళ్ళు అది ఏర్పాటు చేసుకున్నారు. ఇది వచ్చేసి మనకి షాజహాన్ గారు నిర్మించారు. దీని లోపలికి మనకి పర్మిషన్ లేదు, బయట నుంచే చూడొచ్చు అనమాట. ఇక్కడ కొన్ని పర్మిషన్స్ ప్రొహిబిటెడ్ అని చెప్పే కదా ఆల్రెడీ. సో మీరు కూడా ఈ ఆగ్రా కోట వీడియోని చూసినప్పుడు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ కోటలోని మీరు పైన వ్యూస్ చూస్తుంటే మనం మామూలుగా బాలీవుడ్ మూవీస్లో చూసినట్లు పైన రాజు రాణి ఉండి కింద యుద్ధాలు జరుగుతున్నట్లు కింద సంబరాలు జరుగుతున్నట్లు మనం ఎలా చూస్తామో అలా ఉంటాయి. ఇక్కడంతా బెడ్రూమ్స్, డైనింగ్ హాల్స్ అన్నీ ఉంటాయి. బట్ ఏదానికి డోర్స్ అయితే ఉండవు. మనకైతే ప్రతి దానిలోకి వెళ్ళే అవకాశం అనేది ఇచ్చారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ జేకే జిందగీ. కొత్త ఛానల్ కదా, సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.